థియేటర్లలోకి సలార్ సునామీ ఎంటర్ అయిపోయింది. ప్రతి థియేటర్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. కారణం ఒకే ఒక్కడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే టికెట్లు మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడుపోయి ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు కనపడుతున్నాయి. వచ్చిన టీజర్ ట్రైలర్లతో మూవీ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే అన్ని చోట్ల షోస్ కూడా పడిపోయాయి. ఇక సినిమా చూసిన వాళ్ళైతే సినిమా మొత్తం ఫుల్ యాక్షన్స్తో, ప్రభాస్ ఎలివేషన్స్తో కేజీఎఫ్ని మించేలా ఉంటుందని చెప్తున్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం తన డైరెక్షన్తో కాన్సార్ అనే ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ప్రభాస్ ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే సలార్ సినిమా పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ లుక్స్ మీద చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ సలార్ మూవీ లుక్స్తో అందరికీ చెక్ పెట్టేశాడు. ఇంతవరకు ఇలాంటి కథలను ఎవరూ కూడా టచ్ చేయలేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 55 నిమిషాలు ఉంటుంది. నమ్మకం, స్నేహం, ద్రోహం ఈ కాన్సెప్ట్ని ప్రశాంత్ నీల్ వేరే లెవెల్లో చూపెట్టాడు. ప్రభాస్ ఎంట్రీతోనే థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ పూనకాలు వచ్చేస్తాయి. ఫైట్ సీన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ అలాగే పృథ్వీరాజ్ మధ్య స్నేహం అందరినీ ఆకట్టుకునేలాగా సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ మాత్రం ఎమోషనల్ అయ్యేలా చేసి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాక్టింగ్ పరంగా తన విశ్వరూపం చూపెట్టాడు. స్నేహితుడి కోసం హీరో చేసిన పోరాటాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే మనం మూవీలో రకరకాల గన్ మిషన్లను చూడొచ్చు. ఇక ప్రభాస్ లుక్ విషయానికి వస్తే గత 2-3 సినిమాలతో పోలిస్తే ప్రభాస్ లుక్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. ప్రభాస్ లుక్స్ ఈజ్ బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ప్రభాస్లో ఇంత మాస్ కోణం మనం సలార్ మూవీలోనే చూడొచ్చు. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే మునుపటి సినిమాలతో పోలిస్తే క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ తన పెర్ఫార్మెన్స్ ఇరగతీశాడని చెప్పాలి. ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాలేదు అని చెప్పలేం. మూవీలో ఉన్న ప్రతి సీన్ కూడా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ని, క్లాస్ ఆడియన్స్ని మెప్పించేలా కథ ఉంటుంది. ఈ మూవీ ద్వారా ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. రవి బాసు మూవీలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సీట్లలో ఎవరిని కూర్చొనివ్వదు. కథకు తగ్గట్లు మ్యూజిక్ ఇచ్చి రవి బాసూర్ మూవీ రేంజ్ని అమాంతం పెంచేశాడు. ఇక ఇంటర్వెల్ సీన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫస్ట్ హాఫ్ మొత్తం కథలోకి వెళ్తూ ఫైట్ సీన్స్తో ముందుకు వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక క్లైమాక్స్ మాత్రం ప్రభాస్కి పడిన ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండదు. ఇక సినిమాలో ప్రభాస్ 1 మ్యాన్ షో పెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తన పాత్రలో జీవించేశాడు. క్లైమాక్స్ సీన్స్లో వీరిద్దరి ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. ఈ సినిమాకి పృథ్వీరాజ్, సుకుమారన్ తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పారు. జగపతి బాబు, శృతి హాసన్, టీను ఆనంద్, ఈశ్వరీరావు ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. తను ఏదైతే అనుకున్నాడో స్క్రీన్ మీద అదే ప్రజెంట్ చేశాడు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఆ రేంజ్కి సలార్ మూవీ రీచ్ అయింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన ఫ్యాన్స్కి అలాగే మూవీ లవర్స్కి ఫుల్ మీల్స్ పెట్టేశాడు.